వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు బీట్రూట్ పరోటా చూపిస్తాను మీకు. చూడండి ఆ రెసిపీ ఎలా చేస్తానో నా పద్ధతిలో. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఎర్లీ మార్నింగ్ లేవగానే చక్కగా ముగ్గు మాత్రం వేసుకుంటానండి. తొక్కే వాళ్ళు లేరు పిల్లలు కూడా. నేను ఒక్కదాన్నే కదా, అందుకోసం అలాగ వేసుకుంటాను అనమాట. ముగ్గు ఆ తర్వాత కాయకొస్తే ఓట్స్ బిస్కెట్స్ ఉంటే ఓట్స్ బిస్కెట్స్ పెట్టానండి. అవి కొంచెం గట్టిగా ఉంటాయి, అందుకని పక్కన వాటర్ కూడా పెడితే ఆ తుంపులు దాంట్లో వేసుకుని నానబెట్టుకుని తింటుంది అనమాట. అది తినటం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. మళ్ళీ ఈరోజు లంచ్ వండకుండానే అది వచ్చేసింది. వచ్చి ఒకటే అరుస్తుంది. సర్లే ఉదయం బిస్కెట్స్ పెడితేనే అలా చేసిందని చెప్పి దానికి కూలింగ్ పెరుగు, ఏమీ లేకపోతే పెరుగైనా పెట్టమని శావగంటి కోటేశ్వరరావు గారు చెబుతారు. అది గుర్తుకొచ్చి ఫ్రిడ్జ్లో గిన్నెలో తీసుకొచ్చి కూలింగ్ మేగడ్తో తీసుకొచ్చి పెడితే కుమ్మెదురుగా నేను చూస్తున్నానో లేదో అని గిన్నె మరీ లాక్కుని వచ్చి అలా తింటుందన్నమాట. అది తిని తర్వాత వెళ్ళిపోయింది. గబగబా రైసు ముద్దపప్పు చేసి కొంచెం అన్నం పప్పు అవి పెడితే తర్వాత వచ్చి తిని వెళ్ళిందనమాట. ఇక అలా చేస్తుందండి రోజు. పెట్టేదాకా అరుస్తుంది. ఒక్కొక్కసారి మరీ ఇక అసలు పక్కన వాళ్ళు పెట్టినా కూడా ఈ గుమ్మ ముందుకు వచ్చి అరుస్తూ ఉంటుంది. ఇక రోజు కొంచెంసేపు అలా వాటితో సరే. ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ అది వీడియో షూట్ చేయలేదు. ఈవినింగ్ క్యారెట్, ఉల్లిపాయలు, ఇది జీలకర్ర, కారం, వాము, మిరియాల పొడి, ఉప్పు ఇవన్నీ కలిపి గోధుమ పిండిలో పరోటాలాగా చేద్దామని చెప్పి ఇలా అయితేనండి కూర లేకపోయినా తినొచ్చు, బాగుంటుంది. వాము అన్నిట్లో మ్యాక్సిమం ఈ రోటీల్లో వేసుకుంటే బాగుంటుందండి. వేసుకుంటాను, డైజెషన్కి అన్నిటికీ మంచిది అని చెప్పి. సరే కొంచెం 2 స్పూన్ల నూనె కూడా వేసేసి పిండి బాగా కలిపేసి పక్కన పెట్టేశాను. ఒక అర్ధగంట నానుతుంది, తర్వాత చేసుకుంటే బాగుంటుందని. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత దాన్ని 2 పరోటాలాగా చేసుకున్నాను అనమాట. చేసి మడతలు వేయకుండా మామూలుగా చేస్తానండి. పలసగా చేయను, రోటీలాగా ఉల్లిపాయ ముక్కలు అవి ఉంటాయి కదా, అలా చేసి కొంచెం మీడియం టు ఆయిల్ ఫ్లేమ్లో పెట్టి కాల్చుతాను అనమాట. కాల్చిన తర్వాత కూడా చాలా మెత్తగా బాగుంటాయండి. ఇలా పట్టుకున్నా కానీ ఇలా పిసికినా ఇలాగా ముద్దనిగేటట్టు అలా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పు అవన్నీ వేస్తాం కదా, జీలకర్ర తగిలి నోటికి వాము తగిలి అదొక ఫ్లేవర్ బాగుంటుంది. నేను అనుకోకుండా మర్చిపోయానండి, మా జత్విక్ వచ్చాడండి. నేను సాయంత్రం అందుకే లాంగ్ వీడియో ఏం పెట్టలేదు నేను. వాడు వచ్చి 2 అవర్స్ ఏమన్నాడు, గుంటూరులో ఫంక్షన్ ఉందంట, సర్ప్రైజ్ అని వచ్చాడంట. గుంటూరులో ఫంక్షన్ అయినాక ఇక్కడికి వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. వెళ్ళాలనిపించట్లేదు నాని, నీ దగ్గరకు వస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అన్నాడు. సరే నేను వస్తాను అమ్మ 10 days ఉందాక అని చెప్పి పంపించాను. స్కూల్ నచ్చిందంట, మారాడులేండి. అది ఈరోజు శాండ్విచ్ తీసుకురమ్మన్నారు, వెళ్ళాలి స్కూల్కి. శాండ్విచ్ తీసుకొని కమ్యూనిటీ లంచ్ ఏదోనండి మరి. ఇక అలా చెప్పాడు. స్కూల్ కబుర్లు కాసేపు చెప్పాడు. అత్తింటికి వెళ్దామా అన్నాను. అక్కడికి వెళ్తే అత్త అంట లాకేసినట్టు అయిపోయి అత్త దగ్గరే ఉండిపోబుద్ది అవుతుందంట. కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ. మా అమ్మాయి అసలు పిల్లలతో చాలా బాగా ఆడుతుందండి. క్రియేటివ్గా ఏదంటే అది, ఎంత ఓపిక లేకపోయినా బయట పనులు ఎంత బిజీగా చేసి వచ్చినా కానీ అంత ఇదిగా క్రియేటివ్గా ఆడిద్దండి పిల్లలతో. చాలా ఆనందం వేసి చూస్తుంటే వాళ్ళు ఆడుతుంటే. నాకు అసలు అవన్నీ తెలియదులేండి, మామూలుగానే. ఇక అది ఈ రకంగా సిమ్లో ఇలా కాలుస్తున్నాను అనమాట. అట్ల పెనం పెట్టి స్టవ్ మీద. ఇక ఈ మధ్య ఏంటి కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి. మొన్న తెప్పించాను టాటా వాళ్ళది. ఈ ప్రమోషన్ అనుకునేరండి, అదేం కాదు. నేను మామూలుగా తెప్పించుకున్నాను వాడదామని. ఒక నెల అది, ఒక నెల నువ్వుల నూనె ఇలా వాడదాంలే అని చెప్పి కోకోనట్ ఆయిల్ తెప్పించుకున్నాను. అది తెప్పించుకొని దాంతోనే కాల్చుకుంటున్నాను. సరే పిల్లలు అది ఇష్టపడకపోతే కనుక ఒక సన్ఫ్లవర్ ప్యాకెట్ కూడా ఉంచుకున్నాను, వాళ్ళకి అవసరం అయితే అది. కానీ ఏం అనిపించట్లేదండి, డిఫరెన్స్ లేదు, బాగుందండి. మంచి స్మెల్ వస్తా కూడా ఉంది. ప్యూర్ ఫిల్టర్ అయ్యి ఉంది. అసలు ఎంత వాటర్ టైప్లోనే ఉందండి, ఆశ్చర్యం వేసింది. చాలా బాగుంది. అది ఈ రకంగా ఈ బీట్రూట్ పరోటాని కాలుస్తున్నాను అనమాట. ఆనియన్స్ కూడా ఉంటానా తింటుంటే పంటి కింద తగిలి చాలా టేస్టీగా అనిపించింది. అది మా వంశిక వాళ్ళకి వాళ్ళకి ఇలాగ ఇష్టమండి. మెంతికూర పరోటాలో ఈ బీట్రూట్ అని, క్యారెట్ అని. క్యారెట్ కూర కన్నానండి ఇలా చేసుకుంటే బాగుంటుంది నాకైతే.
కూర తినాలనిపించదు. అదే ఇలాగా రెడీ చేసుకుని 2 టీవీ చూస్తా చపాతీలు పరోటా ఏదో బీట్రూట్‌కి బీట్రూట్ బ్లడ్ పట్టిద్ది అంటారు కదా, తినాలి కంపల్సరీ. ఇక ఆ రకంగా డిన్నర్ పూజ చేశాననమాట. ఇందాక ఒకసారి వాయిస్ ఓవర్ అయితే ఏంటో గరగర సౌండ్ వచ్చింది, అది మళ్ళీ డిలీట్ చేసి మరలా ఇస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు షార్ట్ కూడా ఏం పెట్టలేదండి. ఇటు నిన్న పిల్లాడు అలా వచ్చాడు, ఇటు వెళ్ళాడు, ఏంటి బెంగ అనిపించినట్టు అయింది. సరే ఏం వీడియో కూడా షూట్ చేయలేదు, మార్నింగ్ టిఫిన్ కానీ ఏమి షూట్ చేయలేదు. ఇక అందుకోసం ఏం పెట్టలేదు. ఓకేనండి, బాయ్ అండి.